కన్యాశ్రవణసంజాతం శేషాచలనివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. అనంతం భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇప్పుడు జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిన్న మొదటి రోజు యోగనిద్రాదేవి స్వరూపాన్ని ఏ విధంగా మనం భావన చేయాలి, భక్తికి ఏవి సాధనాలు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే రెండవ రోజు అమ్మవారిని రెండవ రోజు ఏ విధంగా మనం ధ్యానించాలి, ఏ రూపాన్ని మనం మనసులో భావించి అమ్మవారికి ఉపచారాలను చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మంచి ఏ విధంగా అయితే ఉంటుందో దానికి సమానంగా చెడు కూడా లోకంలో ఉంటుంది. సద్గుణాలు, దుర్గుణాలు. అయితే కొన్నిసార్లు దుర్గుణాల యొక్క బలం పెరిగిపోయినప్పుడు ఈ సద్గుణాలు కలిగినటువంటి మహాత్ములంతా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే పూర్వం ఒకసారి మహిషాసురుడు అనేటువంటి అసురుల యొక్క రాజు, రాక్షసులందరికీ కూడా ఉన్నటువంటి రాజు మహిషాసురుడు, ఆయన దేవతలపైన దండయాత్ర చేస్తాడు. ఇలా దండయాత్ర చేసిన సమయంలో దేవతలందరినీ కూడా ఓడించి ఇంద్రుడితో 100 సంవత్సరాల పాటు యుద్ధాన్ని చేస్తాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోవడం. అయితే స్వర్గం నుంచి దేవతలంతా యుద్ధంలో ఓడిపోయి తమ పదవుల్ని కోల్పోయి భూలోకానికి తిరిగి వచ్చేస్తారు. అయితే రహస్యంగా కొన్ని చోట్ల దాక్కొని ఉన్నప్పటికీ కూడా లోకాన్ని పరిపాలన చేసేటువంటి మహనీయులు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మళ్ళీ ఈ లోకాన్ని సుభిక్షంగా మనం ఉంచగలగాలి, ఈ రాక్షసుల యొక్క బాధ లేకుండా ఏ విధంగా లోకాన్ని పరిపాలన చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలని అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. అయితే బ్రహ్మగారు కూడా ఏం చేస్తారంటే, మనం ఈ సమస్యని పరిష్కరించుకునేందుకు మనం నారాయణుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి దేవతలతో కలిసి అందరూ శ్రీమన్నారాయణుడి దర్శనానికి వెళ్తారు. అయితే అందరూ నారాయణుని దర్శనం చేసుకొని వీరి యొక్క సమస్యను చెప్పగానే అప్పుడు వాళ్ళకి మార్గనిర్దేశనం చేస్తారు శ్రీమన్నారాయణుడు. మహిషాసురుడు అమ్మవారితో మాత్రమే సంహరింపబడతాడు కాబట్టి అందరూ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఆ శక్తి స్వరూపాన్ని ఆరాధించండి. అప్పుడు దేవతలంతా కూడా ముక్తకంఠంతో అమ్మవారిని ప్రార్థిస్తారు. వీరి యొక్క ప్రార్థనకి ఫలితంగా అమ్మవారు దర్శనమిస్తారు. హంసారూఢాం శుక్లవర్ణాం శుక్లమాల్యాద్యలంకృతాం చతుర్భుజాం సుశ్రువౌ చ కమండలం అక్షమాలికాం బిభ్రతీం పూజయేత్ దేవీం ద్వితీయాయాం సదా నృపా. ఈ రెండవ రోజున ద్వితీయ, నిన్న పాడ్యమే అనుకున్నాం. అలాగే ఈరోజు ద్వితీయ, రెండవ రోజున అమ్మవారు ఈ దేవతల యొక్క ప్రార్థనకి దర్శనమిచ్చారు. ఏ విధంగా ఉన్నారంటే, హంసవాహనం పైన శుక్లవర్ణంతో శుక్లవర్ణంతో ఉన్నటువంటి మాలను ధరించి 4 భుజాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే రెండవ రోజున హంసారూఢంతో ఉన్నటువంటి, అంటే హంసవాహనంతో ఉన్నటువంటి అమ్మవారిని మనం ధ్యానించాలి. అయితే వీరి యొక్క ప్రార్థన ఫలించి అమ్మవారి యొక్క దర్శనం వీళ్ళకి లభించింది. ఈ అమ్మవారికి దేవజాతే అని పేరు. ఈ అమ్మవారిని మనం రెండవ రోజు ఆరాధించాలి. తర్వాత మూడవ రోజు వీళ్ళ ప్రార్థనకి అమ్మవారు ఏ విధంగా అనుగ్రహించారు, తర్వాత వీరి యొక్క కష్టాలు ఏ విధంగా నివృత్తి కలిగి వీళ్ళకి మళ్ళీ ఏ విధంగా పదవులు లభించాయి అనే దాన్ని ఇంకొక వీడియోలో చూద్దాం. నమస్కారం.